రాణి దుర్గావతి మహోబా రాజ్యాన్ని పరిపాలించిన చండేల రాజపుత్ర రాజు షల్బహం కుటుంబంలో 1524 అక్టోబర్ 5న కలింజర్ కోటలో జన్మించింది. రాణి దుర్గావతి చండేల రాజవంశం వారసురాలు మరియు గర్హ కటంగ గోండ్ రాజ్యానికి రాణి. 1542లో రాణి దుర్గావతి గోండ్ రాజవంశానికి చెందిన రాజు సంగ్రామ్ షా పెద్ద కుమారుడు దల్పత్ షాను వివాహం చేసుకుంది. ఈ వివాహం ఫలితంగా చండేల మరియు గోండ్ రాజవంశాలు దగ్గరయ్యాయి. రాణి దుర్గావతికి క్రీస్తు శకం 1545లో వీర్ నారాయణ్ అనే కొడుకు జన్మనిచ్చింది. తర్వాత దల్పత్ షా క్రీస్తు శకం 1550లో మరణించడం అనేది జరిగింది. ఆ సమయంలో వీర్ నారాయణ్ చాలా చిన్నవాడు కాబట్టి రాణి దుర్గావతి గోండ్ రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. రాణి దుర్గావతికి 2 మంత్రులు ఆధార్ కయస్తా మరియు మన్ ఠాకూర్ పరిపాలనను విజయవంతంగా మరియు సమర్థవంతంగా చూసుకోవడంలో రాణికి సహాయం చేశారన్నమాట. రాణి దుర్గావతి తన రాజధానిని సింగౌర్ నుండి చౌరాగర్కు మార్చారు. చౌరాగర్ కోట సాత్పురా కొండల శ్రేణిలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన కోట. క్రీస్తు శకం 1556లో మాల్వా పాలకుడు బాజ్ బహదూర్ అధికారంలో ఉన్నప్పుడు రాణి దుర్గావతిపై దాడి చేశాడు. కానీ ఈ దాడిని రాణి దుర్గావతి తిప్పికొట్టారు. క్రీస్తు శకం 1562లో అక్బర్ మాల్వా పాలకుడు బాజ్ బహదూర్ను ఓడించి మాల్వాను మొఘల్ రాజ్యంతో కలుపుకున్నాడు. తత్ఫలితంగా రాణి దుర్గావతి రాష్ట్ర సరిహద్దు మొఘల్ రాజ్యాన్ని తాకింది. చివరకు రాణి దుర్గావతి మొఘల్ సైన్యం చేతిలో ఓటమిని ఎదుర్కొని 1564 జూన్ 24న మరణించారు. రాణి అమరవీరుల దినోత్సవం జూన్ 24 బలిదాన్ దివస్గా జరుపుకుంటారు.